హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు చూసే ఉంటారు కదా థంబ్నెయిల్. బ్రెడ్తో గులాబ్ జామున్ చేసుకుందాం మనం ఈరోజు. ఈజీగా మనం బయట కొనుక్కరావాల్సిన అవసరం లేదు, ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకొని గులాబ్ జామ్ చేసుకుందాం అని అనుకోని అవసరం లేదు. మనం బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు గులాబ్ జామున్. నేను చూపిస్తా, చూసి నేర్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, బ్రెడ్ స్లైసులు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ పైన బ్లాక్ ఉంటుంది కదా, అది కూడా తీసేయని అవసరం లేదు, దాన్ని ఉంచుకొని చేసుకోవచ్చు. హాయిగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్స్, పాలు, చక్కెర. చూసేయండి, అట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బ్రెడ్ స్లైసెస్లో కొన్ని పాలు మిక్స్ చేసుకొని, కొంచెం వీలైతే మీకు చక్కెర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఒక ముద్దలా కలుపుకొని బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో బాల్స్ వేసేసి మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వాటిని మంచిగా ఫ్రై కానియాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల ఉన్నది మొత్తం ఉడికిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా ఆయిల్లో బౌల్స్ వేసుకొని వాటిని ఒక 1 మినిట్ తర్వాత తిప్పుకొని మంచి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి బాల్స్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వాటిని చల్లారనివ్వాలి. కాసేపు చల్లారనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు చక్కెర పానకం కోసం రెడీ చేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, అది కూడా ఈజీయే. ఒక బౌల్లో మనకు తీసుకున్న బ్రెడ్ ముక్కలను బట్టి మనం చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను 4 బ్రెడ్ ముక్కలు తీసుకున్నా కాబట్టి ఒక చిన్న గ్లాస్ చక్కెర తీసుకుంటున్నా, అదైతే సరిపోతుంది ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ నేనైతే చక్కెర వేస్తున్నా. ఒక చిన్న గ్లాస్ చక్కెర వేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే పోసుకోండి, ఎందుకంటే జ్యూసీగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, దగ్గరకుంటే బాగుండదు. మనం జామున్తో పాటు కొంచెం సిరప్ ఎక్కువ ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా తినిపించినప్పుడు కూడా వాళ్ళు సిరపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, సిరప్ తాగడానికి. సో ఎప్పుడో మనం ఒకసారి చేసుకుంటాం కాబట్టి పిల్లలకు పెట్టడానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా, మనం రెగ్యులర్గా అయితే పెట్టాం కదా స్వీట్ ఎక్కువ. సో పోసుకున్న తర్వాత కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దాంట్లో మనం చేసుకున్న గులాబ్ జామున్ మొత్తం వేసుకోవాలి. బాల్స్ వేసుకొని స్టవ్ కట్టేసి మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వాటిని బాగా చల్లారనియాలి ఫ్రెండ్స్. చల్లారనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా, షిఫ్ట్ చేసుకున్న తర్వాత గులాబ్ జామున్ ఇంత బాగుంటాయి. ఒకసారి కలర్ అయినా సిరప్ అయినా చూడండి, మనం బయట కొనుక్కొచ్చుకున్న దానిలాగానే ఉన్నాయి సేమ్. ఒకసారి దాన్ని 2 ముక్కలుగా చేసి నేను చూపిస్తా, ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో. చూసిలా, తినడానికి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ మన ఇంట్లోనే మనం రెడీ చేసుకొని మన పిల్లలకు పెట్టుకోవచ్చు, మనం తినొచ్చు హ్యాపీగా హాయిగా. సో అందరూ ట్రై చేయండి, బాగుంటే కామెంట్ చేయండి, బాగాలేకున్నా కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.